బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం దేవస్థానంలో బ్యాగుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. హుండీ కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాషియర్ రూమ్ కి తరలించారని ఆరోపణలు వచ్చాయి. మే 27న సాయంత్రం 5 గంటల వరకు హుండీ లెక్కింపు జరిగింది. జూన్ 16న క్యాషియర్ ఆఫీస్ లో ఉన్న బ్యాగ్ లో ఏమున్నాయంటూ ఫోటోలను జత చేసి కంప్లైంట్ చేశారు సుష్మిత అనే మహిళ. డిప్యూటీ సీఎం పవన్, ఎండోమెంట్ అధికారులకు, జిల్లా ఎస్పీకి సుష్మిత ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఉన్న బ్యాగుల తరలింపు ఎలా జరిగింది అని క్వశ్చన్ చేశారు. బ్యాగుల ఫోటోలు బయటికి రావడంతో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. బ్యాగులపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు ఈవో. బ్యాగులలో 1, 2, 5, 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయంటున్నారు ఈవో. శ్రీశైలం దేవస్థానంలో బ్యాగుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. హుండీ కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాషియర్ రూమ్ కి తరలించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే మే 27న సాయంత్రం 5 గంటల వరకు కూడా హుండీ లెక్కింపు జరిగింది. అయితే ఆ తర్వాత జూన్ 16న క్యాషియర్ ఆఫీస్ లో ఉన్న బ్యాగ్ లో ఏమున్నాయి అంటూ కూడా ఇటు ఫోటోలను జత చేసి కంప్లైంట్ చేశారు సుష్మిత అనే మహిళ. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఎండోమెంట్ అధికారులకు, జిల్లా ఎస్పీకి సుష్మిత ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఉన్న బ్యాగుల తరలింపు ఎలా జరిగింది అని క్వశ్చన్ చేశారామె. ఇటు బ్యాగుల ఫోటోలు బయటకు రావడంతో ఇద్దరు అధికారులపై ప్రస్తుతం సస్పెన్షన్ వేటు పడింది. బ్యాగులపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు ఈవో. బ్యాగ్లలో 1, 2, 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే శ్రీశైలం దేవస్థానంలో బ్యాగుల మిస్సింగ్ కి సంబంధించి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు. ఈవో వర్షన్ ఒకలా ఉంది, ఇటు సుష్మిత కూడా మరొకలాగా తను క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రీశైల దేవస్థానంలో మే 27వ తేదీ జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమం ఏదైతే ఉందో, చంద్రవతి కళ్యాణ మండపంలో ఇదంతా కూడా దాదాపు 360 డిగ్రీల యాంగిల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క హుండీ లెక్కింపు జరుగుతుంది. అయితే ఆ రోజు హుండీ లెక్కింపు జరిగిన సమయం ఏదైతే ఉందో ఆ హుండీ లెక్కింపు ప్రక్రియ అంతా కూడా ఈవినింగ్ 5 క్లోజ్ అయింది. కానీ అదే రోజు అర్ధరాత్రి 10 గంటల సమయంలో ఆ కళ్యాణ మండపం నుండి నేరుగా క్యాషియర్ ఉన్నటువంటి తమ కార్యాలయానికి 2 బ్యాగ్స్ అక్కడికి తరలించారంటూ శ్రీశైలం చెందినటువంటి సుష్మిత సామాజికవేత్తగా అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. ఆమె ఈ యొక్క జరిగిన ఘటన ఏదైతే ఉందో క్యాషియర్ రూమ్కి, ఆ కళ్యాణ మండపం నుండి క్యాషియర్ రూమ్కి ఎలా వెళ్ళాయి, ఈ ఘటనకు సంబంధించి అధికారులు కాసులు కావచ్చు లేదా గోల్డ్ సంబంధించినటువంటి వాటితో పాటు నగదును ఏదన్నా హుండీ నుండి అక్కడికి మార్చారనేటటువంటి అనుమానాలు వ్యక్తం కావడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగుల సహకారంతో కొన్ని ఫొటోస్ బయటికి రావడం జరిగింది. ఆ ఫోటోల ఆధారంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇండిపెండెంట్ ఎండోమెంట్ సంబంధిత అధికారులతో పాటు నంద్యాల జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థానంలో అధికారులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఈ యొక్క కంప్లైంట్ను పేర్కొనడం జరిగింది. అయితే అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారు సుష్మిత ఓ రకంగా ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. కానీ ఈరోజు ఈ హుండీ లెక్కింపు పేరిట అమౌంట్ను అధికారులు స్వయంగా కాజేసి వాటిని అర్ధరాత్రి తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అధికారులు వాటిని చూస్తున్నట్లు ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన అంతా జరిగిన తర్వాత అక్కడ ఉండే క్యాషియర్తో పాటు అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ను కూడా ఇప్పటికే ఆలయ ఈవో ఇద్దరిని సస్పెన్షన్ విధించిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి అంతా కూడా సూపరింటెండెంట్ పర్యవేక్షణ కావచ్చు లేదా ఈవో స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ వారంతా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ఇప్పటికే
సస్పెన్షన్ విధించారు. ఎందుకు ఈ కింది స్థాయి సంబంధిత అధికారులను సస్పెన్షన్ విధించడం పట్ల ఆంతర్యం ఏంటి అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పటికే సుస్మిత రైజ్ చేసినటువంటి అంశాలను ఇప్పటికీ ఆలయ సంబంధిత ఈవో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మే 27వ తేదీ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిన సమయంలో ఏవైతే పాత కాయిన్స్ ఏవైతే ఉంటాయో 25 పైసలు కావచ్చు లేదా 50 పైసలు, వాటితో పాటు చెల్లని కాయిన్స్ కూడా పలు రకాలుగా కాయిన్స్ అక్కడ హుండీలో వేయడం జరిగింది. ఆ హుండీలో వేసినటువంటి ఆ కాయిన్స్ అన్నింటినీ కూడా ఎక్కడైతే ఈ చంద్రావతి కళ్యాణ మండపం ఉందో అక్కడే వాటిని కౌంట్ చేసిన తర్వాత ఆ 2 బ్యాగ్స్ అక్కడే మిస్ అయ్యాయి. మిస్ అయిన తర్వాత ఆ బ్యాగ్స్ను నెక్స్ట్ డే వాటిని సెక్యూరిటీ సిబ్బంది వాటిని గమనించి అక్కడ ఉన్నటువంటి క్యాషియర్కి హ్యాండ్ ఓవర్ చేశారంటూ ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్ చేసినటువంటి సుస్మిత ఓ రకంగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్న ఆలయ ఈవో మరో రకంగా రిప్లై ఇచ్చిన పరిస్థితి. అయితే ఇందులో జరుగుతున్నటువంటి ఏదో సమ్ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆలయ అధికారులు అక్కడ మర్చిపోవడం ఏంటి, 360 యాంగిల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఒక కాయిన్ పడినా కూడా కంప్లీట్గా ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతమంది సిబ్బంది పనిచేసినటువంటి కౌంటింగ్ సెంటర్లో 2 బ్యాగ్స్ ఎలా మిస్ అవుతాయి అనేటటువంటి అంశాలైతే ఇప్పటికే కొంత ప్రశ్నార్థకంగా మారాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే ఫైట్ చేస్తున్నటువంటి సుస్మిత కూడా ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్తాము, ఎందుకంటే మేము అడిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో క్లారిటీ లేదు. ఇప్పటికే మొదట అధికారులు చెల్లని కాయిన్స్ అందుకు పక్కన పెట్టామని ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మరోసారి ఆ బ్యాగ్స్ అన్నింటినీ కౌంటింగ్ చేసినటువంటి సమయంలో ఆ బ్యాగ్స్ మర్చిపోవడం జరిగింది. మర్చిపోయి అక్కడ పెట్టిన సందర్భంలో ఇలాంటి ఘటన రైజ్ అయిందంటూ కూడా 2 రకాలుగా వర్షన్స్ వస్తూ ఉన్నాయి. అయితే చూడాలి, ఇప్పటికే ఎండోమెంట్ సంబంధిత అధికారులకు కూడా హైయర్ అథారిటీ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి సమయంలోనే ఆలయ ఈవో కూడా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే గతంలో జరిగిన అనేక రకాల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆరోపణలనే మరోసారి అంత పకడ్బందీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి హుండీ లెక్కింపు కార్యక్రమంలో 2 బ్యాగులు మిస్ అయినటువంటి ఘటనకు సంబంధించి హిందూ సంఘాలు కూడా పూర్తిగా ఆలయ ఈవో కావచ్చు లేదా అక్కడ విధుల్లో పాల్గొన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఖచ్చితంగా సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఏదైతే ఇటు శ్రీశైలం దేవస్థానంలో 2 బ్యాగుల మిస్సింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం కలకం రేపుతుంది. దీనికి సంబంధించి ఇటు సుష్మిత అనే మహిళ కూడా కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈవో కూడా ఒక వివరణ ఇచ్చారు. చూడాలి మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇంకా ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది కూడా చూడాలి.